ఇంటికి నేను అంటానేదంటే కాయ ఎల్లో కలర్ కాకుండా ఉంటుంది, జాండీస్ కాయ రాకుండా అట్లుంటుంది అనమాట. భారీగా ఉంది తోట. ఎండాకాలం కానీ ఇట్లా వస్తే తోట ఇంకేం తిరిగేలేదు. ఏముంది చూడు తోట. ఇవాళ వాళ్ళది కూడా లేదు ఇట్లా, వాళ్ళది కూడా లేదు ఇట్లా ఏట్టుకుంది సీఎంఆర్ వాళ్ళది ఇట్లా. సలార్ బాగుంటుంది, సలార్ బాగుంటుంది. ఆకు దట్టంగా వస్తుంది, కాయ బయట కనిపించకుండా. నేను అంటే ఎట్లా దీని కథ అని అడిగా, అన్న బ్రహ్మాండంగా ఉంటుంది పోని చెప్తే. ఆయన సాలారని చెప్తున్నప్పుడు చెప్తే భారీగా వస్తుంది నాకు. తోట ఆకుతోట అయితే ఉంది, చూడాలి కాయ కనిపించాలి బయటికి చెప్తే. అన్నా ఎండాకాలము భయంకరంగా ఉంటుంది నా ఆకు కదా. కాయ ఇది వచ్చేలేదు ఏంది, ఎండబొబ్బ వచ్చేలేదు, ఎండబొబ్బ వచ్చేలేదు, మెతు వచ్చేలేదు, ఆకు బాగా వస్తుంది కదా. ఇంకో తూరు ఇప్పుడే వద్దు కానీ ఇంకా 2 నెలలు మొనిచ్చి కట్టి అన్నా మెయింటైన్ చేయనా. రేటు ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది రేటు. నీ దానికి కూడా చిక్కుతుందిలే. 300 నిలబడిన చాలు, 350 నిలబడిన చాలు. అది మెగ్నీషియం సల్ఫేట్ అంటావా? అదే వెనక నీళ్ళు ఇద్దాం. ఇది మెగ్నీషియం సల్ఫేట్. అదే పింజం ఎఫెక్ట్ అయ్యలేదు ఆయన. 600 రూపాయలు పడుతుంది మనకేం పోతా అంటే ఆ మూట వీటిలో అట్లా ఎట్లా వేలు భయం ఉందండి. హలో అట్లా లేదా పో సరిపోతే లేట్ నేను ఇంకా అమ్మేది అన్నీ ఒకటి అంతా ఇంకొకటి బిక్కొని ఇంకా అట్లా ఈచారు పిల్లలు కదా అన్నీ ఒకటి పోతాయి. అక్కడ రేట్లో చూసుకొని సన్నవి పెద్దవన్నీ మీకు పోతాయి. అక్కడ ఇప్పుడు అమ్మేటట్లు లేదు, నేను ఇంకా లేట్ చేస్తా. చూద్దాం మరి చెప్పి చెప్తాలే కదుడు ఎందుకు కదుడు ఎంత ఉంది కాయ కదుడ పో ఓపా చూడు మొత్తం అట్లా పట్టుకో చూడు ఎంత చూడు కాయ వాటి వరకు ఆ చెట్టుకే నీకు అర్ధం బాక్స్ అయిపోతుంది. అప్పుడు మొదలనే మన దాంట్లో నువ్వు చిన్నప్ప సైజులు ఉన్నాయా లేకపోతే ఇట్లా సైజు చూకే ఇంకో చెట్టు కిందకి వచ్చేస్తావు నువ్వు ఆ లేట్కి వచ్చింది. అవును మన దాంట్లోకి వచ్చినా ఆయన ఇంకేం రెబ్బి కట్టాలు వచ్చింది. 3 వారం బిక్